హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి ఏది కూడా అంత ఈజీగా దక్కదు అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయన సినిమాలకి ఆయన కష్టపడాల్సిందే. ఇప్పుడే కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే ఆయన చేసేటువంటి మంచి పనులు కొంతమందికి నచ్చవు. ఏదో ఒక రకంగా ఆయనకి ఇబ్బంది పెట్టాలనేటువంటి పనులు చాలామంది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా అదే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అంతా పాజిటివ్గా నడుస్తుంది. ఇంకేముంది, సినిమాకి సంబంధించి నిన్న కూడా ఒక చిన్న సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, బాగుంది కదా అనుకునే లోపే ఇంకొకటి కాంట్రవర్షియల్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఏదో ఒక రూపంలో ఉంటారు కదా కొంతమంది బ్యాచ్, అదే పనిగా ఎక్కడ దొరుకుతారా అనుకుంటారు. ఇంకేముంది, హరీష్ శంకర్ గారు ఇచ్చినటువంటి ఒక చిన్న ట్వీట్, చిన్న మిస్టేక్, ఇంకా దాన్ని పట్టుకున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఇంకా వాడుకుంటున్నారు అన్నమాట. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ ఈశ్వర్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి దీనికి సంబంధించి అసలు ఈ వివాదం ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపించి ఆ తర్వాత హరీష్ శంకర్ గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, అసలు ఏంటి అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఫోన్ లైన్ లో సినీ క్రిటిక్ ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఈశ్వర్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మీరు చూసుండొచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి అన్ని పాజిటివ్ గా వెళ్తున్నటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఏది అంత ఈజీగా దక్కదు అనుకునేటువంటి పరిస్థితి మళ్ళీ ఉస్తాద్ కూడా వచ్చింది. ఆయన సినిమానికి సంబంధించి వివాదాలు ఏదో ఒక రూపంలో వస్తానే ఉంటున్నాయి. ఇప్పుడు హరీష్ శంకర్ గారు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ చాలా పెద్దదిగా చూపించేటువంటి ప్రయత్నం, ఆయన కూడా ఒక లెటర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి దాని గురించి కొంచెం చెప్తారా క్లియర్ గా? ఇక్కడ మనకి అంటే మనం మాట్లాడుకోవాల్సిన హరీష్ గారు, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక పొలిటీషియన్ అండ్ హీరో. అవునండి, అవును. సో ఆయన మీద ఏ రకంగా బురద చల్లాలి అనేటువంటి అన్ని కోణాల్లో నుంచి కూడా ప్రతిసారి కూడా ఎవరికోళ్ళు అసలు ఈసారి పవన్ కళ్యాణ్ ఎలా దొరుకుతాడు, లేకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా దొరుకుతుంది, దొరకకపోయినా ఏదో ఒక నెపంతో ఎలా ఆయన ట్రోల్ చేయాలి అనేటువంటి ఒక బ్యాచ్ ఇటు పొలిటికల్ గాను ఉంటుంది, ఇటు సినిమా రంగంలో కూడా ఉంటుంది. ఆయన మూలాలను దెబ్బ కొట్టాలి, ఆయన ఆర్థికంగా సంబంధించి ఆయన సినిమాలకి ఏదైతే దాని నుంచే వస్తున్నాయో దాన్ని కొట్టాలని. ఖచ్చితంగా. ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి ఉన్నారు, ఇటు ఓజీ కూడా మొన్నటికి మొన్న బ్లాక్ బస్టర్ అయింది, దాదాపుగా 350 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది సినిమా సింగిల్ లాంగ్వేజ్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. బికాస్ ఎందుకంటే అది హరీష్ శంకర్ గారు గతంలోనే మనం చూసాం, గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ అందించారు. సో ఆయన దాని తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి కాంబినేషన్ కాబట్టి ఆబ్వియస్లీ హైప్ అనేది ఉంటుంది సినిమా. సో ఈ హైప్ ని ఎలా డైల్యూట్ చేయాలి, ఎలా దొరుకుతుంది మనకి ఏదో ఒక అంశం ఈ సినిమా మీద అనుకునేటువంటి తరుణంలో మనకి జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, అవును, నేను ఒకసారి మీకు ఆ ట్వీట్ కూడా ఒక్కసారి చదివి వినిపిస్తాను. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాను, ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. హరీష్ శంకర్ గారు నిన్న ఇచ్చినటువంటి ట్వీటు ఒక ప్రభాస్ అభిమాని అనుకుంటా, ప్రభాస్ ఫోటోతో ఉంది, ఆర్ఎస్వి రెబల్ అని చెప్పి ఒకటి ఉంది. లేపేరా బిఓబి హైట్స్ ని మొత్తం మళ్ళీ లేపేరా అని ఉంది. ఈ బిఓబి అంటే ఏంటి చాలా మందికి ఇవి నాకే అర్థం కాలేదు అసలు. అదే నేను చెప్తానండి. ఇక్కడ ఎలా ఉంటదంటే అండి, సోషల్ మీడియాలో మెయిన్లీ ట్విట్టర్ ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు మన దురదృష్టం, మన దరిద్రం అనుకోవచ్చు. స్టార్ హీరోలు వాళ్ళని ఏదో ఒక నిక్ నేమ్ తో ట్రోల్ చేయడం అనేది పరిపాటిగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక పేరుతో పిలుస్తారు, అలాగే మహేష్ బాబు గారిని ఒక పేరుతో పిలుస్తారు, అలాగే రామ్ చరణ్ గారిని, ప్రభాస్ గారిని, ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని, ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక నిక్ నేమ్ పెట్టి ట్రోల్ చేయడం అనేది చాలా పరిపాటిగా మారింది కొన్ని సంవత్సరాలుగా. అలాగే మహేష్ బాబు గారిని బాబ్ అని చెప్పేసి నిక్ నేమ్ తో, బిఓబి అంటే బాబ్, సో ఇట్లా మహేష్ బాబు కాబట్టి బాబ్ అని చెప్పేసి ఇట్లా ఒక వర్డ్ తో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయన్ని ఇష్టపడినటువంటి అంటే ఈ రైవల్రీ బ్యాచ్ ఉంటారు కదండి హీరోకి, సో వాళ్ళ పడినటువంటి బ్యాచ్ ఆయన ఆ వర్డ్ తో ట్రోల్ చేసేటువంటి ఒక పదం అది.
అది నాట్ ఓన్లీ మహేష్ బాబు గారి కంటే నేను ఇందాక చెప్పాను సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఉంది. నా పేరు మన అక్కడ మనకి స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది కాబట్టి చెప్తాను, కానీ మన మాట్లాడుకోవడం కూడా చాలా హేయకరమైనటువంటి విషయం. ఎందుకంటే అందరి హీరోలు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ కష్టం అది. సో ఇట్లా బాబ్ అనేది మహేష్ బాబు గారిని అట్లా ఎట్లా ట్రాల్ కైండ్ ఆఫ్ వర్డ్ తో పిలుస్తా ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నిన్న మార్చి 10వ తారీఖు అండి, నిన్న మనకి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ప్రోమో వచ్చింది. అవును, చిన్న సాంగ్ కి సంబంధించి కాలరెత్తరా అనే సాంగ్, కాలరెత్తరా అనేటువంటి ప్రోమో సాంగ్ వచ్చిందండి. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దాన్ని ఎలివేషన్ చేసుకుంటూ ట్వీట్స్ వేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడేటువంటి మిగతా హీరోల అభిమానులు కూడా చేస్తూ ఉంటారు ట్వీట్స్. సాంగ్ బాగుంది, హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది, అది ఇది అని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ లో నిన్న రిలీజ్ అయినటువంటి ఆ సాంగ్ ప్రోమో యొక్క లైన్ ఏంటి, లిరిక్ ఏంటి, ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా. సో ఇక్కడ ఆర్వీఎస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమాని చాలా మంది ప్రభాస్ గారు అంటే కొంతమంది ఫేక్ కూడా అయి ఉండొచ్చు. అవును, ఫేక్ అయి ఉండొచ్చు, అది రియలేనండి, అది రియలే, అది ఫేక్ కాదు. అతను బేసిక్లీ చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు, చాలా మంది ఉన్నారు, ఇష్టపడతారండి. అవును, ఈవెన్ మహేష్ బాబు గారి అభిమానులు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఉండేటువంటి బాండింగ్ అలాంటిది, ఇష్టపడతారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఆఫ్లైన్ లో ఉండే బాండింగ్ వేరుంటదండి, ఆన్లైన్ లో ఉండే బాండింగ్ వేరుంటది. సో ఇక్కడ ఎలా అయిపోతుందండి, నిన్న వచ్చినటువంటి సాంగ్ లో ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా అనే లిరిక్ ని ఇతను ఎలా రాశాడంటే, ఎలా ప్రొజెక్ట్ చేశాడంటే, లేపరా లేపరా బాబు హైయెస్ట్ మళ్ళీ లేపరా అంటే, బాబు అంటే మహేష్ బాబు హైయెస్ట్ అంటే మహేష్ బాబు తాలూకు ఇప్పుడు రాజమౌళిలో చేస్తారు, గతంలో ఉండేటువంటి అతను హైయెస్ట్ కలెక్షన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ లేపుతాడు అనే ఇదిలో ఆయన మాట్లాడితే, దానికి హరీష్ శంకర్ గారు తదాస్తు అని ఒక సింబల్ పెట్టారు. ఇక్కడ నా ఉద్దేశం నేనేమనుకుంటున్నానంటే, ఆయన లెటర్ లో చాలా క్లియర్ గా చెప్పారు. అది చాలా ఆ లెటర్ కూడా మీకు ఒకసారి చదివి ఒకసారి వినిపిస్తాను, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ దీని గురించి కూడా. ఎందుకంటే ఆ లెటర్ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే కనుక, ఆయన నిన్న నేను చేసినటువంటి కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను, నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తమన్ గారి ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కొంచెం టైము అక్కడ చూసుకుంటుంటేనే చాలా మంది జర్నలిస్టులు వేస్తున్నటువంటి ట్వీట్లకి అప్పటికప్పుడు ట్వీట్లు కూడా చాలా మంది చేస్తున్నారు. నేను మీకు స్క్రీన్ మీద అవి కూడా జనాలకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆయన వరుస పెట్టి చాలా ట్వీట్లు కూడా చేశారు వరుసగా. అంటే వరుసగా ఇచ్చే జర్నలిస్టులు చేసినటువంటి క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఇగోండి 17 గంటల క్రితం రమేష్ జీ, థ్యాంక్ యూ రమేష్ జీ అని చెప్పి కావచ్చు, కొంతమంది జర్నలిస్టులకి రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చారు. కర్ణాటక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని, ఇలా ఒక్కొక్కళ్ళు జర్నలిస్ట్ నిశాంత్, ఇలా ఒక్కొక్కళ్ళకి ఆయన కొమరం పులి అనేటువంటి ఒక వెబ్సైట్ కి, ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఎవరైతే మన తెలుగు సినిమాకి సంబంధించో లేదంటే మొత్తం ఎవరైతే ఉన్నారో ట్వీట్లు కొంచెం బాగా వైరల్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఆయన వరుస పెట్టి 18 గంటలు. అవును నేను అది కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నా టైమింగ్స్ తో సహా. ఆయన వరుస పెట్టి అందరికి కూడా రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అదే టైంలో సినిమా సాంగ్ రిలీజ్ అవ్వగానే వచ్చినటువంటి ట్వీట్లు అన్నిటికీ కూడా వరుస పెట్టి అవును. సో ఆ విషయంలో ఆయన ఇచ్చినటువంటి లెటర్ కూడా ఒక్కసారి మీకు మళ్ళీ చాలా క్లియర్ గా నేను ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చేటప్పుడు నాకు కొన్ని ఎవరికైతే ఇచ్చే దాంట్లో అది ఇలా కనిపించింది. నేను దానికి కూడా తదాస్తు అని పెట్టేశాను. పూర్తిగా నాకు అంత ఆ బిఓపి అంటే దానికి సపరేట్ వార్డ్ ఉంటది, ఇలా ఉంటది అని నాకు అంత తెలీదు. బట్ పెట్టేశాను, ర్యాండమ్ లో చేసుకుంటూ వెళ్ళిపోయాను అని చెబుతూ, నేను ఎప్పుడు కూడా మహేష్ బాబు గారిని అలా చూడను. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. పోకిరికి సంబంధించినటువంటి ఆ టైంలో కూడా నేను ఆయన మీద ఉన్నటువంటి నా ట్వీట్ కూడా చూడొచ్చు, నాకు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ కూడా చూడొచ్చు. అవును, మీరు అలా అనుకుంటే మాత్రం నేను అపాలజీ చెబుతున్నాను అన్నట్టుగానే ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ, నేను ఈ సినిమాకి సంబంధించి ప్రీపోన్ అయింది, ఆ వర్క్ లో ఉన్నాను, దయచేసి అన్యథా భావించద్దు అన్నట్టుగా ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీనిని కొంతమంది మీడియా వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, కావాలనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ హైప్ సరిగ్గా లేదు, అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ హరీష్ శంకర్ గారు కావాలనే పెట్టి డిలీట్ చేసి మళ్ళీ
ఒక కాంట్రవర్సీకి లేవనెత్తి హైప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని. ఆ ఒక్క ఛానల్లో లేదంటే ఇంకొక ఛానల్లో తప్ప ఎవరూ పట్టించుకోవాలి ఇంతవరకు. అది అవునా? ఏమంటారు నిజంగానే అలాంటి పని హరిశంకర్ గారు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరైనా చేస్తారా? ఒక్క నిమిషం, ఇక్కడ మీరు చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషన్ కి ఆయన వేరే ఏ డైరెక్టర్ అయినా సరే వేరే ఇష్యూని లాగి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవాల్సినంత దుస్థితి కర్మ ఏం పట్టలేదండి. పవన్ కళ్యాణ్ గారి ఫేసే ప్రమోషన్. చాలా మంది ఆయన సినిమాలో డైలాగులు చెప్పి, చాలా మంది హీరోలు హీరోయిన్లు నేను ఆయన అభిమాని అని చెప్పి వైరల్ అవడానికి సినిమా ప్రమోట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలు కానీ, చిన్న హీరోలు కానీ, పెద్ద హీరోలు కానీ, చాలా వరకు మీడియం రేంజ్ హీరోలు కానీ ఆయన డైలాగ్ ని, ఆయన ప్రిఫరెన్స్, ఆయన కట్అవుట్ పెట్టుకుని సినిమా తాలూ కలెక్షన్ పెంచుకున్నా అంటే అభిమానుల్ని అట్రాక్ట్ చేయటం. వాళ్ళని అట్రాక్ట్, అదే పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ లు సినిమాల్లో మనం చూస్తుంటాం. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ లు వాడుకునేటువంటి సినిమాలు కొన్ని వందలు ఉంటాయి. ఆయన వేరే రిఫరెన్స్ లు వాడి ఆయన సినిమాకి ప్రమోషన్ రప్పించుకోవాలనేటువంటిది హాస్యాస్పదం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ గా నిలిచారు. ఫేస్ ఆఫ్ ది ఆంధ్ర 100% స్ట్రైక్ రేట్ తో ఇండియాలోనే ఒక టాప్ పొలిటీషియన్ గా ఉన్నారు ఆయన. గేమ్ చేంజింగ్ పాలిటిక్స్ అనేది పవన్ కళ్యాణ్ ద్వారా నడిచింది. అంటే ఒక ఫేస్ ఆఫ్ ది కూటమి పార్టీ అనుకోవాలి. డెఫినెట్ గా కూటమి పార్టీకి ఫేస్ ఆయన. సో ఆయన యొక్క చరిష్మాతో, ఆయన యొక్క స్పీచ్లతో, ఆయన మాట్లాడినటువంటి విధానంతో 100% స్ట్రైక్ రేట్ తో ఎట్లా గెలిచింది అనేటువంటి తీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇండియన్ పాలిటిక్స్ లో ఉండేటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన యొక్క చరిష్మా ఎలా పనిచేసింది అనేది. సో అట్లాంటి వ్యక్తికి ఆయన సినిమా తాలూకు ప్రమోషన్స్ కి వేరే ఇష్యూని పోవడం అనేది హాస్యాస్పదం. అది ఇమ్మెచ్యూర్ థింగ్, అంటే మెచ్యూరిటీ లేకుండా మాట్లాడే వాళ్ళ మాట్లాడారు. సో ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాను, ఈ రోజుల్లో అండి ఎవరైనా సరే తప్పు చేస్తే మనకి దాన్ని సమర్థించుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ చాలా తెలియదు, అన్ఇంటెన్షనల్ గా తప్పు జరిగిపోయింది. సో అది ఆయన చాలా సంస్కారంతో, చాలా మంచి మనసుతో ట్వీట్ వేశారు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ మళ్ళీ దీన్ని నెగిటివ్ గా తీసుకొని ఆయన సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషన్ కి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, ఇండియన్ సినిమాలో ఎంత పెద్ద యాక్టర్ యాక్ట్ చేసినా సినిమా ప్రమోషన్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా. 5 రూపాయలు పెట్టినప్పుడు సినిమా చూశారు, 500 పెట్టినప్పుడు సినిమా చూశారు. 5 రూపాయలు పెట్టినప్పుడు కూడా రికార్డులు కొట్టాయి, 500 పెట్టినప్పుడు కూడా రికార్డులు కొట్టాయి. ఆయన ఆపే దమ్మే పడుకుందంటారు అసలు. ఇప్పుడు P4 పవన్ కళ్యాణ్, P4 ప్రమోషన్, P4 పబ్లిసిటీ అంతే. మీకు పవన్ కళ్యాణ్ గారే పబ్లిసిటీ, పవన్ కళ్యాణ్ గారే ప్రమోషన్, ఆయనకి వేరే ఏం ప్రమోషన్ అవసరం లేదండి. అంతే. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అక్కర్లేదు అన్నట్టు, కట్అవుట్ చాలు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భం, అది హరిశంకర్ గారు ఏ సందర్భంలో రాశారో ఇప్పుడు అది చాలా ఆయనకి, అంతకు మించి ఏం అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. అంటే మనం అప్రిషియేట్ చేయాల్సిన హరిశంకర్ గారు ఇంటెన్షనల్ గా ఉన్న ఫ్లో లో ఆయన చూసుకోకుండా వేశారు. అది ఆయన తప్పు అని గమనించుకున్నారు, టీం ద్వారా తెలుసుకున్నారు. దాన్ని ఎక్కడ సమర్థించుకోవాలా, దాన్ని సమర్థించుకోకుండా తప్పే అని చెప్పుకుంటూ వచ్చారు. అవును, అది నేను చేసిన తప్పే, కానీ ఇంటెన్షనల్ గా నేను నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది, నేను దాన్ని సరిగ్గా చూడలేదు అని చెప్పేసి ఆయన ట్వీట్ డిలీట్ చేశారు. మళ్ళీ పొద్దున్నే, ఈ రోజు పొద్దున్నే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ట్వీట్ కూడా వేశారు. అది ఎంత సంస్కారవంతం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పనిచేసే వాళ్ళకి ఉండేటువంటి సంస్కారం అండి అది. నిజమే. ఆయన ఈవెన్ సినిమాలో కూడా అలాంటి సీన్స్ గానీ ఇంకొకటి గానీ పెట్టద్దు అని చెప్పి చాలా క్లియర్ గా సెటైర్లు గానీ ఇంకొకటి గానీ రిఫరెన్సెస్ కానీ ఏమి పెట్టద్దని హరిశంకర్ గారికి చాలా స్ట్రిక్ట్ ఈ రూల్స్ పెట్టారట. పెట్టద్దు అని. అటువంటి వ్యక్తిత్వం గల మనిషి అండి పవన్ కళ్యాణ్. ఇంకొక మాట అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో మనకి పొలిటికల్ స్పీచెస్ లో మహేష్ బాబు గారి పేరు, అవును, ప్రభాస్ గారి పేరు, మహేష్ బాబు గారి పేరు, అల్లు అర్జున్ పేరు, జూనియర్ ఎన్టీఆర్ పేరు, అవును, ఎన్నిసార్లు ప్రస్తావించలేదండి పొలిటికల్ స్పీచెస్ లో. అంత పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి, #1 క్రేజ్ ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో #1 క్రేజ్ ఉన్నటువంటి హీరో వాళ్ళకన్నా నేను చిన్న హీరోనే అని చెప్పుకోవటం, వాళ్ళకంటే నేను చిన్న హీరోని అని చెప్పుకోవడం, వాళ్ళ స్టార్ బేస్, ఫ్యాన్ బేస్ ఎక్కువ అని చెప్పడం, అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి, క్యారెక్టర్ చూడండి. ఆయన అట్లాంటి వ్యక్తికి నిజంగా మనం
అంటే మనకి నచ్చకపోతే ఆయన వ్యక్తి తాలూకు పనులు నచ్చకపోతే మనకు కామకుండాలి కానీ అటువంటి వ్యక్తిని మనం ట్రాల్ చేస్తే మన యొక్క క్యారెక్టర్ ఏమి తగ్గిపోదు కదా. ఫైనల్ గా చెప్పాలంటే అండి హరీష్ గారు, సినిమా రిలీజ్ ఇంకా 10 రోజులు ఉందండి. ఎవరి సినిమా అయినా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరైనా కావచ్చు, లేకపోతే ఇతర హీరోలు కావచ్చు, వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం పొలిటికల్ గా వేరే వేరే రీజన్స్ ఉంటుంటాయి, కానీ సినిమా పరంగా మాత్రం అందరూ ఒకటే అనేటువంటి నినాదం ప్రతి హీరో చెప్తారు, మెగా హీరోలు చెప్తారు, అలాగే మిగతా హీరోలు కూడా చెప్తుంటారండి ఎప్పటికప్పుడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్, రేపు వేరే సినిమా, ఇంకో సినిమా వస్తుంది. మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. హీరోల్ని మనం తక్కువ చేసుకోకూడదు. తెలుసుకోవాలి, నిజంగానే చాలా మంది ఫ్యాన్స్ తెలుసుకోవాలి. అది ఈ వారం పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ కొట్టింది, గత వారం చిరంజీవి గారి సినిమా హిట్ కొట్టింది, నెక్స్ట్ రామ్ చరణ్ గారు కొడతారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కొడతారు. తప్పే ఉంది, అంతే, అన్ని కొట్టేస్తది, అంతే. మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ పరంగా పైకి వెళ్తున్నారు. అవును, ఈ టైంలో మనల్ని మనం తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు రకరకాలుగా సోషల్ మీడియాలో దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ చేస్తే మీరు అక్కడ నిలబడాలి, కానీ దానికి మీరు సపోర్ట్ చేస్తే రేపు ఆ పరిస్థితి మీకు వస్తుంది అని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ. సో ఏదేమైనా సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మళ్ళీ కాంట్రవర్షియల్ అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని అనుకోవచ్చు. హరిశంకర్ గారు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ని ఆయన అంత హుందాగా బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అపాలజీ చెబుతూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినా కూడా కొంతమంది అదే పనిలో ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి చెప్తున్నారు కదా, ఆయన ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ అన్నారో తెలియదు, కానీ ఆయన ఎవడరా ఆపేది, అంతే. ఎందుకంటే 5 రూపాయలు పెట్టి సినిమాలు ఎంఆర్ ఓల్ని, విఆర్ ఓల్ని థియేటర్ల కౌంటర్లో టికెట్లు అమ్మించినటువంటిప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రికార్డులే కొట్టాయి. 500 పెట్టి సినిమాలు అమ్మినప్పుడు కూడా రికార్డులే కొట్టాయి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరు, మిగతా సినిమా అభిమానులు వేరు. అందరూ కూడా కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమూహంగా తయారైంది. ఆయన అందరి వాడు అని చెప్పడానికి ప్రత్యేకించి ఎవరో ఒకళ్ళ సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు, అదంతే.